కావున మీరు ఇంద్రలోకమునున్నంత వరకును స్వేచ్ఛగా ఉండవచ్చును. తదుపరి మరొక లోకమునకు పోవచ్చును. ఈ రకముగా మీరు అనంతకాలము స్వేచ్ఛగా ఉండవచ్చును. ఇంద్రుని వచనములు విన్న వారు సంకట స్థితికి లోనైరి. ఆకలి దప్పికలతో నిరాహారముగా అనంతకాలము జీవించుయునుట దుర్భరమైన శిక్షయేనని వారికి తోచినది. ఇంద్రుడు మరలా ఇట్లు పలికెను: మీరు పవిత్రమైన పాదగయ క్షేత్రమునందు నివసించియు పితృదేవతలకు పిండోదకములు ఇచ్చినప్పుడును ఆబ్దికములు పెట్టినప్పుడును శ్రద్ధారహితముగా చేసిరి. మీరు ఎల్లప్పుడూ శ్రాద్ధాకర్మలకు ఎంత ధనము ఖర్చైనది, ఎంతటి రుచికరములైన ఆహార పదార్థములను భుజించుచుంటిమి అను ధ్యాసలోనే ఉంటిరే గాని శ్రాద్ధాకర్మలను చేయనప్పుడు కావలసిన శ్రద్ధాభక్తులతో లేరు. దానితో పితృదేవతలకు ఉత్తమగతులు ప్రాప్తించలేదు. మీ వారసులు కూడా ఇదే విధంగా చేయుచుంటిరి. మా తల్లిదండ్రులు దీర్ఘకాలము జీవించిరి. ఆహా, ఎంత ఆహారము వృధాగా ఖర్చైనది, వారి వైద్య సదుపాయములకు ఎంత ధనము దుర్వ్యయమైనది అని చింతించు సంతానమును కలిగి ఉండిరి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీపాద శ్రీవల్లభ రూపమున మీ మధ్యనే అవతరించి తరుణోపాయమును చూపుచుండగా మీరు వారిని దుర్భాషలాడిరి. వ్యర్థ తర్క వితర్కములను చేసిరి. భగవానునికి చెప్పబడిన అన్ని శుభలక్షణములు, సర్వాంతర్యామి తత్వము, సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము వంటి అవతార లక్ష్యములన్నీ స్పష్టముగా వారిలో కనిపించుచున్నను శ్రీపాద శ్రీవల్లభులను దత్తావతారంగా గుర్తించలేని అందులైతిరి. శ్రీపాద శ్రీవల్లభుల వారి పవిత్ర నామోచ్చరణ చేత పవిత్రమైన శరీరము గల వ్యక్తి యొక్క రక్తమును పానము చేసిన తదుపరి మీకు ఉత్తమ గతులు కలుగునట్లును, అంతవరకు పితృదేవతా రూపమైన వాయస్వరూపములోనే ఉండునట్లును నిర్ణయింపబడినది. శంకరభట్టు ఆ కారణము చేతనే వారు కాకులుగా జన్మించి పూర్వపుణ్య వశమున నీ శరీరమందలి రుద్రమును పానము చేసి సద్గతిని పొందిరి అని శ్రీపాద వల్లభదాసు పలికెను. అంతటా నా ఎదురుగా ఉన్న వల్లభదాసు సామాన్య వ్యక్తి కాదనియు శ్రీపాద వల్లభుల కరుణ వారిపై సంపూర్ణముగా కలదనియు నేను గుర్తించితిని. శ్రీ వల్లభదాసు ఇట్లు పలికెను: